హలో స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి అనమోలస్ సెకండరీ గ్రోత్ ఇన్ అకిరాంథస్. ఈ క్వశ్చన్ అనేది మనకు థర్డ్ యూనిట్లో 12 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. 12+4 రెండు క్వశ్చన్స్ లాగా రావచ్చు. ఇందులో మనకు 3 టాపిక్స్ ఉంటాయి. 3లో ఫస్ట్ది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని తర్వాత సెకండ్ బిట్లో హుడ్ స్ట్రక్చర్ ఉంటుంది, దాంట్లో ఇంకా ఈజీ ఉంటాయి. ఎవరన్నా హార్డ్ అనిపిస్తే ఫస్ట్ హుడ్ స్ట్రక్చర్ చదివిన తర్వాత అకిరాంథస్, తర్వాత నెక్స్ట్ 2 ప్లాంట్స్కి రండి. కానీ ఫస్టే దీన్ని చాయిస్గా తీసుకోకండి. ఓకే, ఇప్పుడు ఇది 12 మార్క్స్ మనం చూసుకుంటే అనమోలస్ సెకండరీ గ్రోత్ ఇన్ అకిరాంథస్. అసలు సెకండరీ గ్రోత్ అంటే ఏంది? అనమోలస్ సెకండరీ గ్రోత్ అంటే మనకు తెలుసు. అనమోలస్ సెకండరీ గ్రోత్ అంటే కేంబియం నుండి సెకండరీ జైలం, సెకండరీ ఫ్లోయం అనేది వస్తుంది. ఎప్పుడైతే సెకండరీ ఫ్లోయం రాకుండా అక్కడ మార్పులు జరిగితే, అక్కడ చేంజెస్ వస్తే దాన్నే అనమోలస్ సెకండరీ గ్రోత్ అంటాం. ఓకే, ఇది డెఫినేషన్. నెక్స్ట్ ఇది మనం మెయిన్గా దేంట్లో చూస్తామంటే, ఇక్కడ మనం ఏ ప్లాంట్ గురించి చదువుతున్నాం అదే దాని ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. అకిరాంథస్ ప్లాంట్లో దీన్ని మనం రెగ్యులర్గా చూస్తాం. మోస్ట్ ఆర్ సీన్ ఇన్ అకిరాంథస్ ప్లాంట్. సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇన్ అకిరాంథస్ స్టెమ్ ద స్పెషల్ ఫీచర్స్ ఈజ్ ఏ పెరిసైక్లిక్ స్ట్రిప్స్ అండ్ ఆర్క్స్. ఇక్కడ స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి. అంటే అదేంటంటే వేరే ప్లాంట్స్లో ఇక్కడ ఉంటాయి. పెరిసైక్లిక్ స్ట్రిప్స్ అండ్ ఆర్క్స్ అంటే ఇవి కర్వ్స్ లాగా ఏర్పడతాయి స్టెమ్లో. ఓకే, ఇది వేరే ప్లాంట్స్లో ఉండదు, అకిరాంథస్లో ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇన్ బోయర్ ఏవి స్టెమ్ ద ప్రైమరీ స్ట్రక్చర్ కెన్ బి డిస్టింగ్విష్డ్ ఇంటూ ఎపిడర్మిస్, కార్టెక్స్ అండ్ స్టేల్. ఇందులో ఇది బోయర్ హేవియాలో ప్రైమరీ స్ట్రక్చర్ వచ్చేసి ఎపిడర్మిస్, కార్టెక్స్, స్టీల్గా ఫస్ట్ ఏర్పడుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ద కేమియం ప్రొడ్యూస్ సెకండరీ జైలం అండ్ సెకండరీ ఫ్లోయం విచ్ అపియర్స్ స్కాటర్డ్ ఇన్ బిగినింగ్. ఇక్కడ కేంబియం అనేది ఏం చేస్తుంది? అసలు కేంబియం యొక్క పని ఏంది? సెకండరీ గ్రోత్. అదే సెకండరీ జైలం, సెకండరీ ఫ్లోయం అది అపియర్ అంటే గ్రో చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి. ఇక్కడ కూడా కేంబియం అనేది ఫస్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది సెకండరీ జైలంను, సెకండరీ ఫ్లోయంను. కానీ అవి ఎలా ఉంటాయంటే స్కాటర్డ్ ఇన్ ద బిగినింగ్. స్కాటర్డ్ అంటే చెల్లాచెదురుగా ఉంటాయి. అంటే ఏది ఫ్లోయమో ఏది ఫైలం జైలం మనం గుర్తుపెట్టకుండా స్కాటర్డ్గా ఉంటాయి. ఇందులో ఫస్ట్ కేమియం ప్రొడ్యూస్ అయినప్పుడు ద సెల్ వాల్ ఆఫ్ ద పెరెన్కైమా ఇన్ ద కాంజుగేటివ్ టిష్యూ ప్రజెంట్ బిట్వీన్ ద వాస్కులర్ బండిల్ మే ఆర్ మే నాట్ బి లిగ్నిఫైడ్. ఇక్కడ ద సెల్ వాల్ ఆఫ్ ద పెరెన్కైమా ఈజ్ ఎ కాంజుగేటివ్ టిష్యూ. ఇక్కడ పేరెన్కైమా అంటే ఏంది? పేరెన్కైమా మన టిష్యూస్లో వస్తుంది. దాని యొక్క ఫంక్షన్ ఏంది? పేరెన్కైమా తెలిస్తే కామెంట్ చేయండి. పేరెన్కైమా యొక్క సెల్ వాల్ వచ్చేసి కాంజుగేటివ్ టిష్యూతో మేడపై ఉంటుంది. దేని మధ్యలో? ప్రజెంట్ బిట్వీన్ ద వాస్కులర్ బండిల్స్. కానీ ఆ సెల్ వాల్ అనేది లిగ్నిఫైడ్ ఆర్ నాన్ లిగ్నిఫైడ్. దాని మీనింగ్ ఏంటంటే ఏదైనా న్యాచురల్ సబ్స్టాన్స్తోని అది హార్డ్ అయితే దాన్నే లిగ్నిఫైడ్ అంటాం, అది హార్డ్ కాకపోతే నాన్ లిగ్నిఫైడ్ అంటాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ ద యాక్టివిటీ ఆఫ్ ద కేంబియం బికమ్స్ ఇన్యాక్టివ్. ఇక్కడ ఎప్పుడైతే సెకండరీ జైలం, సెకండరీ ఫ్లోయం స్కాటర్డ్గా అపియర్ అవుతాయో అంటే చెల్లాచెదురుగా సెకండరీ జైలం, సెకండరీ ఫ్లోయం ఏర్పడిన తర్వాత కేంబియం అనేది ఇన్యాక్టివ్ అయిపోతుంది, అంటే వర్క్ అనేది చేయదు. అప్పుడు ద సెల్స్ ఆఫ్ ద పెరిసైక్లిక్ బికమ్ యాక్టివ్ అండ్ ఫార్మ్స్ కేంబియం. ఇక్కడ కేంబియం అనేది ఇన్యాక్టివ్ అయిన తర్వాత పెరిసైక్లిక్ ఇప్పటిదాకా మనకు కర్వ్స్, ఆర్క్స్ వచ్చినాయి కదా, అవి యాక్టివ్ అయి అవి కేంబియంను ఏర్పరుస్తాయి, ఫామ్. ఇక్కడ మన పాయింట్లో క్లియర్గా ఉంది. ద సెల్స్ ఆఫ్ ద పెరిసైక్లిక్ బికమ్ యాక్టివ్ అండ్ ఫార్మ్స్ కేంబియం. ఈ కేంబియం పెరిసైక్లిక్ స్ట్రిప్స్, ఆర్క్స్ అనేవి మళ్ళీ కొత్త కేంబియాన్ని తయారు చేస్తాయి. డ్యూ టు ద యాక్టివిటీ ఆఫ్ దిస్ కేంబియం సెకండరీ వాస్కులర్ టిష్యూ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ఇర్రెగ్యులర్ మేనర్. వాస్కులర్ టిష్యూస్ ఆర్ నథింగ్ బట్ ఆఫ్ జైలం అండ్ ఫ్లోయం. ఇక్కడ అదే కేంబియం నుంచి మళ్ళీ సెకండరీ వాస్కులర్ టిష్యూ వస్తుంది. సేమ్ అవే సెకండరీ జైలం అండ్ సెకండరీ ఫ్లోయం ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఇర్రెగ్యులర్ మేనర్. సేమ్ అక్కడ స్కాటర్డ్, ఇర్రెగ్యులర్ మేనర్, బోత్ సిమిలర్గా ఉంటాయి వర్డ్స్ ఇవి. నెక్స్ట్ ద కాంజుగేటివ్ టిష్యూ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ జైలం అండ్ ఫ్లోయం బికమ్ స్క్లెరెన్కైమాటాస్. ఇక్కడనేమో మనకు స్టార్టింగ్లో చూసుకున్నప్పుడు పేరెన్కైమా యొక్క సెల్ వాల్ అనేది కాంజుగేట్ టిష్యూతో ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి జైలం, ఫ్లోయం మధ్యలో కాంజుగేటివ్ టిష్యూ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది.
ఇట్లా ఉండడం వల్ల ఈ జైలం ఫ్లోయం అనేది స్క్లెరెన్ కైమటస్ అయిపోతాయి. ఓకే, డ్యూ టు దిస్ అపియరెన్స్ ఆఫ్ సెకండరీ ఫ్లోయం బికమ్ సరౌండెడ్ బై సెకండరీ జైలం. సెకండరీ ఫ్లోయం చుట్టూ డ్యూ టు దిస్ అపియర్ ఆఫ్ సెకండరీ ఫ్లోయం బికమ్ సరౌండెడ్ బై సెకండరీ జైలం. సెకండరీ జైలం అనేది సెకండరీ ఫ్లోయం చుట్టూ చుట్టుకొని పోతుంది. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి రిచ్ ప్యాచెస్ ఫ్లోయం ఆర్ డిస్క్రైబ్ యాజ్ ఫ్లోయం ఐస్లాండ్. ఇప్పుడు మనకు ఐస్లాండ్ అంటే చుట్టుముట్టు వాటర్ ఉండి మధ్యలో ల్యాండ్ ఉంటుంది, దాన్ని ఐస్లాండ్ అంటాం. చుట్టుపక్కల 4 చుట్టుపక్కల వాటర్ ఉండి మధ్యలో ఒక ల్యాండ్ ఉంటే దాన్ని ఐస్లాండ్ అంటాం. సేమ్ ఇక్కడ కూడా ఫ్లోయం చుట్టూ మొత్తం జైలం ఉండి మధ్యలో ఫ్లోయం ఉంటే దాన్నే ఫ్లోయం ఐస్లాండ్ అంటాం. ఇది సెకండరీ గ్రోత్ అనమలస్ సెకండరీ గ్రోత్ ఇన్ అక్రాంథస్ స్టెమ్ ప్లాంట్. ఓకే, ఇది 12 మార్క్స్ క్వశ్చన్, ఈజీగా రాయొచ్చు. దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఎట్లా అయితే కేంబియం నుంచి సెకండరీ జైలం సెకండరీ ఫ్లోయం వస్తుందో అది మేనర్గా రాకుండా చెల్లా చెదురుగా వచ్చి దాని నుంచి మళ్ళీ కేంబియం ఇన్యాక్టివ్ అయ్యి మళ్ళీ వేరే కేంబియం పెరిసైక్లిక్ స్ట్రిప్ నుంచి కేంబియం ఏర్పడి దీని నుంచి సెకండరీ వాస్కులర్ టిష్యూస్ అదే సెకండరీ జైలం సెకండరీ ఫ్లోయం వచ్చిన తర్వాత సెకండరీ మళ్ళీ ఇక్కడ కూడా ఇర్రెగ్యులర్ మేనర్లో ఉంటాయి. ఇర్రెగ్యులర్ మేనర్లో ఉండి ఆ ఇర్రెగ్యులర్ మేనర్లోనే ఫ్లోయం ఐస్లాండ్ ఏర్పడుతుంది. ఎలా ఫ్లోయం చుట్టూ జైలం అనేది ఏర్పడుతుంది. ఓకేనా, ఇది అనమల సెకండరీ గ్రోత్. మనం చిన్నగా ఒక పాతలాగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే పెరిసైక్లిక్ చూసుకుంటే దీన్ని ఒక మనం ఫ్లో చార్ట్ లాగా అనుకుంటే పెరిసైక్లిక్ నుంచి న్యూ కేంబియం వస్తుంది. న్యూ కేంబియం నుంచి ఇర్రెగ్యులర్ సెకండరీ వాస్కులర్ టిష్యూస్ వస్తాయి. సెకండరీ వాస్కులర్ టిష్యూస్ అంటే జైలం ఫ్లోయం. మళ్ళీ నెక్స్ట్ దీని నుంచి సెకండరీ ఫ్లోయం సరౌండెడ్ బై సెకండరీ జైలం, దాన్ని మనం ఫ్లోయం ఐస్లాండ్ అంటాం. ఓకేనా, ఇది అనమల సెకండరీ గ్రోత్.